సార్, రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పాత్ర తగ్గిపోతుందా? జెండాలు మోయడానికే కార్యకర్తలు పరిమితం, రాజకీయ పార్టీలు నాయకులకే అన్న భావన కనిపిస్తోంది. ఈ భావన రాజకీయ పార్టీల మీద ఎటువంటి ప్రభావం నిజమది. ఎందుకంటే తరతర తేడాలు ఉన్నా కూడా పార్టీల్లో అన్ఫార్చునేట్లీ కార్యకర్తలు పనిచేసేవారుగా మారిపోయారు. ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా ఉన్నవాడు నాయకుడిగా అయ్యేవారు. మీరు ఒక స్థాయికి వచ్చేవారు. ఇప్పుడు మనకు ఈవెన్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటే నరేంద్ర మోడీ ఎవరు? ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ ప్రచారక్, సాధారణ పార్టీ కార్యకర్త, దేశ ప్రధాని అయ్యారు. సో రాజకీయ పార్టీల్లో ఇలా ఒక సాధారణ కార్యకర్త కూడా అగ్రనేతలుగా ఎదిగేవారు కాలక్రమేణా. సో సర్పంచ్ స్థాయి నుంచి సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి దాకా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి అంటే, ఒకటి డబ్బు రాజకీయాలు పెరిగాయి. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. డబ్బు రాజకీయాలు పెరగడంతో నీకు 5,000 కోట్లుంటే నువ్వు మంత్రి అయిపోతావు, నువ్వు 1000 కోట్లుంటే రాష్ట్ర మెంబర్ అవుతావు, నీకు ఒక 50 కోట్లు 100 కోట్లు పార్టీలకు ఇస్తే నేను రాష్ట్రపతికి వెళ్తాను. నువ్వు జెండా పోయాల్సిన అవసరం లేదు, ఎజెండా సెట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒక 3-4 వేల కోట్లు ఇస్తే రాష్ట్రంలోనూ కేంద్రంలో మంత్రి అయిపోతావు ఉంటే. ఎందుకంటే వాళ్ళే ఎన్నికల్ని ఫండ్ చేస్తారు, ఫైనాన్స్ చేస్తారు. రాజకీయ పార్టీకి ఒక నాయకుడు అన్నాడు నాతోని, సార్ మీరు జెండాలు మోసిన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు, ఆ జెండాలు సభకొచ్చింది మేము కదా సార్, మాకేముండదా అన్నాడు. అలా జెండాలు కొన్నదేవుడు, జెండాలు పైసలు పెట్టిందేవారు మేమే కదా అన్నాడు. కార్యకర్తలు మోస్తున్నారు కదా సార్, మేమంతా దాని జెండాలు తయారు చేయించింది మేమే కదా అన్నాడు. సో అందువల్ల ఇవాళ రాజకీయ పార్టీల్లో డబ్బంటూ ఉంటే, సూట్ కేస్ అంటూ ఉంటే, ఆ రాత్రి దిగొచ్చి నీవు ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది పాలిటిక్స్లో దిగాలనుకున్న వాళ్ళు అదే పని చేస్తారు. 6 నెలల ముందో 3 నెలల ముందో వస్తారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది ఒక ప్రిడామినెంట్ ట్రెండ్. అందరూ అలా నేను అనడం లేదు, కానీ ఒక ప్రిడామినెంట్ ట్రెండ్గా మారిపోయింది. ఇక ఇది ఈ డబ్బు ప్రభావం కారణం. రెండో కారణం ఏంటంటే, ఒకప్పుడు పార్టీ తన అభిప్రాయాల్ని, తన విధానాల్ని, కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్ళటానికి వారధిగా కార్యకర్తలు ఉపయోగపడేవారు. మన నాయక పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక అసలు పార్టీ ఏమి చెప్పదలుచుకున్నది అనేది త్రూ కార్యకర్తలు అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రజలకే చేరుతోంది. సో త్రూ కార్యకర్తల ద్వారా ప్రజలకు విధానాలు చేరవేయడం, వైఖరి చేరవేయడం, తాము చేసే కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక కార్యకర్తలతో సంబంధం. చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, జగన్ ఒక మాట అన్నాడు. సో మీకు ఆ మాట ఒకప్పుడు కార్యకర్తలు జనంలోకి తీసుకెళ్లేవాళ్ళు. మన నాయకుడు ఈ మాట చెప్పాడు, ఇప్పుడు అవసరం ఉందా? వాళ్ళే జనమే కార్యకర్తలు చెప్పినట్టు అయ్యారు. అది రెండవ కారణం. అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, హైపర్ మీడియా ఎన్విరాన్మెంట్ లో పార్టీకి ప్రజలకు మధ్య వారధులు అవసరం లేకుండా పోయారు కార్యకర్తలు. మూడోది ఏంటంటే, కార్యకర్తలు ప్రజలకు భారంగా మారుతున్నారు కొన్ని చోట్ల. అంటే ఆ కాంట్రాక్ట్ లో వాళ్ళకు వాటా, అసలు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళకు అందాలంటే వీళ్ళ ద్వారా పోవాలి. రేషన్ కార్డు రావాలన్నా, ఇల్లు రావాలన్నా కంపల్సరీ పార్టీ కార్యకర్త దాంట్లో కట్ అనేది అనివార్యమవుతుంది. సో ఈ కట్, మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళండి, నేను స్టడీ చేసి చెప్తున్నా, ఆ గ్రామంలో ఎవరు కార్లు ఉన్నారో ఐడెంటిఫై చేయండి. చిన్న ఎక్సైజ్. మీకు ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఒక ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఉంటాడు, ఒక ఈ ప్రభుత్వాల దగ్గర పనులు చేయించే ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు, బ్రోకర్, పొలిటికల్ బ్రోకర్. వీళ్ళే లేదు ఒక సర్పంచ్ ఎంపీటీసీగా పనిచేసేవాడు ఉంటాడు. సో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఈ గ్రామంలో కార్లు ఎవరికి ఉన్నాయో లెక్క తీయండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నెట్టి తీయండి, మీకు తెలిసిపోతుంది. అంతే. అలా ఒక మధ్య దళారీలుగా చాలా చోట్ల కార్యకర్తలు కాకపోయినా స్థానిక నాయకులు మారారు. కార్యకర్తల పాపం ఏం దక్కకపోవచ్చు, కానీ స్థానిక నాయకులు మారారు. దీని నుంచి రాజకీయ నాయకత్వం ఏం ఆలోచించారంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు, సో ఈ కార్యకర్తల ద్వారా మనం స్థానిక నాయకుల ద్వారా ప్రజలకు చేరుకుంటుంటే అది పూర్తిగా ప్రజలకు దక్కడం లేదు, మన స్థానిక నాయకులే సగం మిగుతున్నారు అని భావించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పట్టుకొచ్చారు. అని మన జగన్ టైంలో చూసాం. ఇప్పటికి కూడా జగన్ కాదు, కొద్దిగా పాపులర్ చేశారు బటన్ నొక్కుడు, కానీ ఎవరున్నా బటన్ నొక్కుడే.
ఈ బటన్ నొక్కడం వల్ల ఏమైతుంది అంటే ప్రభుత్వంతో పనులు కావాల్సిన వారికి ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మీకు కార్యకర్తతో పని ఏంటి? కార్యకర్తలతో అవసరం లేని పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అయితే వాలంటీర్లను సచివాలయాలు పట్టుకొచ్చాక అసలు కార్యకర్తల పని ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ జగన్ ఓటమికి అది కూడా కారణం. ప్రజలకు మేలు అవడం ఒక విషయం, కానీ ఓట్లు రావాలంటే కార్యకర్తలే కదా క్షేత్ర పనిచేయాల్సింది. వాళ్ళ మోటివేషన్ లేకుండా పోయింది. మాకు ఏమున్నది, సో డబ్బులు వచ్చాం వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి, పనులు ఉంటే వాలంటీర్లు చూసుకుంటున్నారు, సచివాలయం చూసుకుంటున్నారు, అసలు ప్రజలు మా దగ్గర రావడమే మానేశారు అని భావించారు. అది జగన్మోహన్ రెడ్డి బాగా దెబ్బతింది. ఎందుకంటే ప్రజలకు పార్టీకి ఉన్న పొలిటికల్ కాంటాక్ట్ కాస్త బ్రేక్ అయిపోయింది, బ్యూరోక్రాటిక్ కాంటాక్ట్ వచ్చింది. దానివల్ల ఓటర్లను మొబిలైజ్ చేయడం అనేటువంటి కెపాసిటీ కార్యకర్తలు తగ్గిపోయింది. సో ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే పొలిటికల్ లాయాలిటీ లేకుండా పోయింది. ఒకప్పుడు పార్టీ కార్యకర్త అంటే వాడు జీవితం అంతా అదే పార్టీకి పనిచేసేవాడు. ఇప్పుడు ఏముంది, పైన నాయకుడు మారితే కింద పోలో అంటూ కార్యకర్తలు మారుతున్నారు. మీరు జగిత్యాల కాన్స్టిట్యున్సీ తీసుకోండి. నిన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలంతా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యారు. నిన్నటి దాకా కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలలో ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు అయ్యారు. ఇక్కడ కార్యకర్త ఎవరున్నారు? బ్రాండ్లు మారుతుంటే. సో ఈ పార్టీ ఫిరాయింపుల సంస్కృతి కూడా ఏమైందంటే ఒక కార్యకర్త పార్టీకి మధ్య ఒక లాయాలిటీ అనేది బ్రేక్ అయిపోయింది. అసలు ఆ లాయాలిటీ అనేది లేకుండా పోయింది. ఇది నాలుగో ఫ్యాక్టర్. ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఒక రాజకీయ పరమైనటువంటి కల్చర్, పొలిటికల్ కల్చర్లో మీకు రాజకీయాలు ఒక సేవాభావంతో, రాజకీయాలు ప్యాషన్తో, రాజకీయాలు ప్రజల మీద ప్రేమతో చేసే రోజులు ఎప్పుడూ పోయాయి. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తమ తేడాలు ఉండొచ్చు. రాజకీయాలు అనేది పవర్ గ్రాబింగ్కు, మనీ ఎర్నింగ్కు, వీటికి ఒక ప్రాతిపదికగా మారిన తర్వాత నీకు కళ్ళ ముందే నిన్నటి దాకా ఉన్న పార్టీ కార్యకర్తలు సాధారణ వాళ్ళుగా ఉంటే ఇవాళ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే ప్రజల్లో వ్యతిరేకతగా పెరిగిపోయింది. ఇదే కార్యకర్తలు. ఇప్పుడు మీకు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి అది ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఆయన నాయకుడు, స్థానిక నాయకుడు ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకో లీడర్ ఉన్నాడు, సంపాదించి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టుకుని నేను కనబడేది కాదు. అంతకుముందు చిన్న ఇల్లు ఉండేది, ఇప్పుడు పెద్ద మంచిగా పవర్ బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. అంతకుముందు బండి మీద తిరగటప్పుడు ఇప్పుడు కారు నడుపుతున్నాడు. సో స్థానికంగా ఉన్న ఓటర్లకు కార్యకర్తలపై వల్ల పార్టీ పైన ఇంప్రెషన్ మారిపోతుంది. సో మీకు బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక ముఖ్యమైన కారణం. పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద పార్టీ ఆపరేటర్స్ అనేది మారిపోయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రాజకీయ పార్టీలో కార్యకర్త అదృశ్యమైపోతున్నాడు. సో కార్యకర్త అనే లేరు. రాజకీయ పార్టీకి ఒక మార్కెటింగ్ నెట్వర్క్ లాగా, సేల్స్ ఫోర్స్ గా కార్యకర్తలు తయారు చేస్తున్నారు కదా.